ఓం శ్రీ గురుభ్యో నమః. దుఃఖ విముక్తికి రాజమార్గం, ఈ విషయం గురించి మనం ఇవాళ ప్రస్తావించుకుందాం. మనలోకి వచ్చేస్తే మనలో చాలామంది వస్తువులు, సంపదలు, పదవుల్లో ఆనందం ఉంటుందని భ్రమపడుతుంటారు. నిజానికి అవన్నీ ఉన్నా కూడా ఏదో రూపంలో అసంతృప్తి, బాధ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అందువల్ల శాంతిని వెతకాల్సింది బయట కాదు, అది మనలోనే ఉందన్న సత్యాన్ని గ్రహించాలి. ఇందుకు ధ్యానం తోడ్పడుతుంది. ధ్యానంలో అనేక విధానాలు ఉన్నాయి. గౌతమ బుద్ధుడు ప్రబోధించిన ధ్యాన పద్ధతి విపశ్యస, అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడటం. కాలక్రమంలో ఇది మన దేశంలో అంతరించి ఉంది. బర్మాలో స్థిరపడిన ఎస్ఎస్ గోయంకా భారత్లో 1969లో ఈ మార్గాన్ని తిరిగి ప్రవేశపెట్టడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. భ్రమలు, భయాలను తొలగించి ఉన్నది ఉన్నట్లుగా చూడడం విపశ్యస నేర్పిస్తుంది. యథార్థాన్ని అర్థం చేసుకొని ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించి ముందుకు సాగే సహనాన్ని, సంయమనాన్ని అలవరుస్తుంది. దుఃఖం నుంచి విముక్తి పొందేందుకు ఇది రాజమార్గం. అయితే ఈ స్థితి అంత తేలికేం కాదు. పూజలు, నామజపాల కంటే కూడా విపశ్యస ఉత్కృష్టమైంది. శీల, సమాధి, ప్రజ్ఞ అనే 3 స్తంభాలపై నిలుస్తుంది. బుద్ధుడు బోధించిన ధర్మం, మార్గం, శీల, చౌర్యం, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం. సమాధి అంటే ఏకాగ్రత, మనసును స్థిరంగా ఉంచుకోవడం. ప్రజ్ఞ అంటే నిజమైన జ్ఞానం, లోతైన అవగాహన. మనం అనుక్షణం శ్వాసిస్తాం. శ్వాస సత్యం, అనిత్యం కూడా. అందుకే శ్వాస రాకపోకలను గమనించమంటుంది విపశ్యస. ఇలా చేయడం వల్ల ఏది శాశ్వతం కాదు, అన్నీ మారుతూనే ఉంటాయని అర్థమవుతుంది. దేని మీదైనా ఆసక్తి లేక ద్వేషం ఉంటేనే బాధ కలుగుతుందని, అలా ఇష్టం లేకుండా అన్నింటినీ సమభావంతో చూడగలిగే కలత ఉండదన్న యథార్థాన్ని గ్రహిస్తాం. విపశ్యస ధ్యాన పద్ధతిని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వ్యాప్తంగా ధ్యాన కేంద్రాలున్నాయి. అవి 10 రోజుల నివాస కోర్సును కూడా నిర్వహిస్తున్నాయి. ఈ కోర్సు పూర్తిగా ఉచితం. వసతి, ఆహారం, ప్రబోధనలు, ప్రసంగాలు ఉచితంగా అందుతాయి. ఈ సాధన ద్వారా ప్రయోజనం పొందిన పాత విద్యార్థుల స్వచ్ఛంద విరాళాలతో ఈ కేంద్రాలు నడుస్తాయి. అందులో చేరిన వారు ఆ 10 రోజులు కొన్ని నియమాలను పాటించాలి. సుమారు 12 గంటలు ధ్యానంలో గడపాలి. నిత్యకర్మలు తప్ప ఏ ఇతర పనులు చేయకూడదు. ఈ నియమాలను పాటిస్తేనే సాధన సఫలీకృతం అవుతుంది. విపశ్యస శిక్షణ పూర్తి చేసినంతలో సరిపోదు. ఈ ధ్యాన మార్గాన్ని కొనసాగించాలి. ధ్యాన తరగతుల్లో తొలి 3 రోజులు శ్వాస రాకపోకలను గమనించాలి. దీనివల్ల మనసు పరిశుద్ధమవుతుంది. 4వ రోజు నుంచి తల నుంచి పాదం వరకు శరీరంలో కలిగే స్పందనలను పరిశీలించాలి. ఏ భావనకు లోను కాకుండా, చలించకుండా సాక్షిగా చూడడం ద్వారా మనోప్రవృత్తిలో మార్పు వస్తుంది. అన్నీ అనిత్యమని తెలుసుకున్నాక కాంక్ష, ద్వేషం, వ్యామోహం, వ్యాకులత ఉండవు. మానసిక పరిపక్వత పెరుగుతుంది. క్రమం తప్పకుండా సాధన చేస్తుంటే ప్రారబ్ధం కరిగిపోతుంది. ఫలితంగా దుఃఖం నుంచి విముక్తి కలగటమే కాదు, ఎనలేని శాంతి కూడా లభిస్తుంది. విపశ్యన కులమతాలకు అతీతమైంది. ఈ మార్గాన్ని ఎవరైనా అనుసరించవచ్చు. దీనికి ప్రత్యేక అర్హతలేమీ అవసరం లేదు. ఇది యావత్ మానవాళి శ్రేయస్సుకు ఉపయుక్తమయ్యే సార్వత్రిక మార్గం. ప్రతి ఒక్కరూ ఒక్కోసారైనా ఈ శిక్షణ పొందితే దుఃఖరహితం, ధర్మబద్ధం అయిన జీవితం వైపు అడుగులు వేయగలుగుతారు. మరి అమెరికాలో ఈ శిక్షణ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ అనేక దేశాల వారు, 7 పదులు దాటిన వాళ్ళు కూడా నిబద్ధతతో కోర్సును పూర్తి చేశారు. డబ్బు, పదవి, ఆత్మీయత, అనుబంధం, ఆరోగ్యత, అభద్రత, ఇలా ఏదో విషయం మనల్ని బాధిస్తూ ఉంటుంది. అశాంతితో, ఆక్రోశంతో ఒక చోటు నుంచి ఇంకో చోటుకు, ఒక కోరిక నుంచి మరో కోరికకు నిరంతరం పరుగులు తీస్తూనే ఉంటాం. వీటన్నింటికీ సమాధానం విపశ్యన.
ఈ ధ్యానం మన దృష్టిని బాహ్య ప్రపంచం నుంచి మళ్ళించి మన లోపలికి మనం ప్రయాణించేలాగా చేస్తుంది. మన దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు ఎవరైనా కూడా వీటిలో చేరి సమీపంలో ఉన్న మెడిటేషన్ సెంటర్లలో శిక్షణ పొందవచ్చు. జీవితాంతములు సర్వేజన సుఖినో భవంతు.